హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో భూమి గీతము అనేటువంటి అధ్యాయం 12వ స్కందం 3వ అధ్యాయంలో 43వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. అయితే ఈ అధ్యాయంలో ప్రత్యేకించి మనం చివరి సెక్షన్లో ఉన్నాము. ఈ సెక్షన్లో మనము వివిధ యుగాలలో ఏ విధంగా ధర్మం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసాము. తర్వాత కలియుగానికి వచ్చేసరికి కొంచెం ఎలాబొరేట్గా, చాలా డీటెయిల్డ్గా ఏ విధంగా ధర్మం పతనం చెందింది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో కలియుగంలో ఇంతకు ముందు లక్షణాలని మనం ఆల్రెడీ చూసినప్పటికీ ఇంకా కొన్ని కలియుగ లక్షణాల గురించి మనకి తెలియజేస్తున్నారు. యాక్చువల్గా మనం చూస్తే మనం చదువుకున్నటువంటి కలియుగ లక్షణాలన్నీ కూడా మనకి ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఇంకా కలియుగ ఆరంభంలోనే ఉన్నప్పటికీ మనకి ఇప్పటికే అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఓకే. ఇంకా కలియుగం 4,27,27,000 సంవత్సరాలు మిగిలి ఉంది. 4,32,000 సంవత్సరాలలో 5,000 సంవత్సరాలు మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా 4,27,000 సంవత్సరాలు మిగిలింది. అంటే ఇంకా పోను పోను ఇంకా కలియుగం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు. కలియుగం మొత్తంలో ఎలా ఉంటారు జనరల్గా అనేటువంటి విషయాన్ని కలియుగ ఆరంభంలోనే కనిపించేస్తున్నాయి అన్నమాట మనకి ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా. ఓకే. సో దీనమైనటువంటి పరిస్థితి భవిష్యత్ తరాల్లో రాబోతుంది. ఎందుకంటే పూర్తిగా నాస్తికులైపోతారు. ఇప్పటికే నాస్తికులుగా ఉన్నారు. మనం చెప్పుకునేటువంటి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకున్నా, లేదు అనంటే మనం చెప్పుకునేటువంటి దేవీ దేవతల ఆరాధకులు గురించి మాట్లాడుకున్నా, లేదంటే నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకున్నా, లేదు అనంటే ఆ, ఆ, పండితులైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకున్నా, వీళ్ళందరూ కూడా నాస్తికులే అనేటువంటి విషయాన్ని భాగవతం గట్టిగా చెప్తుంది. వీళ్ళందరూ భక్తులు కాదు, వీళ్ళందరూ కూడా నాస్తికులే అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అదేంటండి, ధర్మయుతంగా ఉంటున్నారు, ధార్మికంగా ఉంటున్నారు, పుణ్యకర్మలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, దేవతల ఆరాధనలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, శాస్త్రం చదువుతున్నారు, వేదాలు చదువుతున్నారు. ఇన్ని చేసిన వాళ్ళని నాస్తికులు అంటారేంటి అని మీరు అనొచ్చు. ఎందుకు నాస్తికత్వానికి ఆస్తికత్వానికి మధ్య తేడా ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే, కేవలం పుణ్యకర్మలు చేయడం మాత్రమే భక్తి కాదు, కేవలం పుణ్యకర్మలు చేయడం మాత్రమే ఆధ్యాత్మిక లక్ష్యం కాదు. ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ని దేవాది దేవుడు అని విశ్వసించరో వాళ్ళందరూ కూడా నాస్తికులే. అది శ్రీమద్ భాగవతం గట్టిగా చెప్తున్నటువంటి విషయం. అందుకనే కలియుగంలో అభక్తులైనటువంటి వ్యక్తులు, నాస్తికులు ప్రవచనాలు చెప్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది నిజం, అది జరుగుతుంది. కేవలం సంస్కృతం తెలిసినంత మాత్రాన వేదాలను చదివి వేదాలని ఇంకొకరికి ప్రవచనం రూపంలో చెప్పటము అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. అలాంటి వ్యక్తుల నుంచి కూడా మనం శ్రీమద్ భాగవతాన్ని కానీ వేదాలను కానీ వినకూడదు. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతులం కాలేదో, సరి అయినటువంటి గురు పరంపరలో లేమో, మనకి భాగవతం గురించి కానీ, లేదు అనంటే వేదాల గురించి కానీ, శాస్త్రం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత లేదు. ఓకే. అందుకనే శాస్త్రం మొత్తం కూడా ఇలాంటి కలుషితమైనటువంటి వ్యక్తుల ద్వారా ప్రవచనం చెప్పబడడం వలన శాస్త్రం అనేటువంటిది తప్పుగా మనకి చెప్తున్నారు, తప్పుగా మనం అర్థం చేసుకుంటున్నాము. నిజమైన భక్తి అంటే ఏమిటో మనకు తెలియకుండా పోతుంది, నిజమైన ఆధ్యాత్మిక స్థితి అంటే ఏంటో మనకు తెలియకుండా పోతుంది. మనం అందరం కూడా కలియుగంలో ట్రాప్లో ఉన్నాం. ఇలా ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది లేకుండానే అయిపోతుంది. ఇక స్త్రీలు ఎలా మారిపోతారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేశారు. స్త్రీలు సమానత్వం సమానత్వం అనేటువంటి పేరుతో స్త్రీలు పురుషులతో సమానంగా సాహస కృత్యాలు చేయటం అనేటువంటిది చేస్తున్నారు. పొట్టి బట్టలు వేసుకోవడం, ఓకే, తర్వాత వాళ్ళతో సమానంగా అన్నిట్లోనూ నేను కూడా ఉన్నాను అని నిరూపించుకోవాలి అనేటువంటి చేసేటువంటి ప్రయత్నం. స్త్రీలకి వేరే స్థానం ఉంది. వాళ్ళు పురుషులతో పోటీ పడకపోయినా కానీ వాళ్ళకి గొప్ప ప్లేసే ఉంది. పురుషులతో పోటీ పడితేనే మేము సమాజంలో గుర్తింపబడతాము అని కాదు. స్త్రీ స్త్రీ పూజనీయమైనటువంటిది. ఎందుకంటారు? స్త్రీకి గొప్ప స్థానం ఉంది. పురుషుడితో సమానంగా బాడీ బిల్డింగ్ చేస్తేనో, పురుషుడితో సమానంగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తేనో స్త్రీని గౌరవిస్తారు అని అనుకోవడం తప్పు. ఓకే. స్త్రీలు కూడా పతనం చెందుతున్నారు. పైగా స్త్రీలు అక్రమంగా క్రమంగా సంతానాన్ని పొందడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఓకే.
క్రమంగా సంతానం కంటే ఓకే. ఇంకొకటి, విచక్షణ జ్ఞానం అనేటువంటిది కోల్పోయి ఇష్టం వచ్చినంత మందిని సంతానాన్ని కనడం, సిగ్గు విడిచిన వాళ్ళు అవడం. తర్వాత స్త్రీలు కూడా పురుషులలా కటు భాష మాట్లాడడం. ఇప్పుడు చూడండి, రోడ్డుకి వెళ్ళి చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, ఎంతమంది స్త్రీలు మగవాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతారు. స్త్రీల నోట్లోంచి రాకూడని మాటలు స్త్రీల నోట్లోంచి వస్తాయి ఇప్పుడు. ఇవన్నీ కూడా, ఇదంతా కూడా ఇప్పుడు మనం బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని వింటేనే మనకి మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది, అవునా కదా? బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానంని కొంతే చెప్పారు. శ్రీమద్ భాగవతం చెప్పిన కాలజ్ఞానంతో కంపేర్ చేస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం శ్రీమద్ భాగవతం చెప్పి చదివి చెప్పి ఉండాలి. అవును ప్రభు. ఎందుకంటే శ్రీమద్ భాగవతం అనేది బ్రహ్మంగారు పుట్టక ముందు నుంచే ఉంది, వేల సంవత్సరాల క్రితం నుంచి. కలియుగంలో ఎలా ఉండబోతున్నారు స్త్రీలు అనేటువంటి విషయం, కలియుగంలో రాజులు ఎలా ఉండబోతున్నారు అనేటువంటి విషయం, కలియుగంలో వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు ఎలా ఉండబోతున్నారు అనేటువంటి విషయం, కలియుగంలో బ్రాహ్మణులు ఎలా ఉండబోతున్నారు అనేటువంటి విషయం, తర్వాత బ్రహ్మచర్య వ్రతం పాటించాల్సిన వ్యక్తులు, గృహస్థాశ్రమంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు, వానప్రస్థాశ్రమంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు, సన్యాసాశ్రమంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు ఎలా ఉంటున్నారు అనేటువంటి విషయం శ్రీమద్ భాగవతం 5,000 సంవత్సరాల క్రితమే చెప్తే, ప్రత్యేకించి బ్రహ్మంగారు చెప్పింది ఏంటి? బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో కొత్త విషయాలు ఏమున్నాయి కదా? దాన్ని చూసే మనం ఆశ్చర్యపోతుంటే భాగవతం చెప్పిన దాన్ని చూసి ఇంకెంత ఆశ్చర్యపోవాలి. భాగవతంలో పేర్లతో సహా, ఊర్లతో సహా రాజులు ఎంతమంది రాబోతున్నారు భవిష్యత్తు కాలంలో అని చెప్పబడి ఉంది. వాళ్ళందరూ ఎలా పాలించబోతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పబడింది. చాణక్యుడి గురించి కూడా చెప్పింది. ఈ మౌర్య వంశం గురించి కూడా చెప్పేసింది. ఇంత చంద్రగుప్త ఉం? ఇంత క్లియర్గా చంద్రగుప్త చంద్రగుప్తుడి రాజ్యం గురించి కూడా చెప్పి ఉంది. సో చివరికి మోసము, చోరత్వము ఇవన్నీ కూడా పెరిగిపోయి అదుపు లేని విధంగా సాహసాన్ని ప్రదర్శించే స్థితిలో స్త్రీలు మారిపోతున్నారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే, వ్యాపారస్తులు మోసము, దగా, ధనాన్ని ఆర్జించడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ప్రాఫిట్ కాదు ఇప్పుడు. 1కి 2, 1కి 3, 1కి 4 లాభం రావాలి. అందుకోసం కల్తీలు చేస్తారు, అందుకోసం మోసాలు చేస్తారు. ఓకే. ఇంకొకటి, వృత్తి. ఎవరు ఎలాంటి వృత్తి చేయాలి అనేటువంటి విషయానికి వస్తే ధర్మయుతంగా ఉండాలి మనం చేసేటువంటి వృత్తి. మనం బ్రతకగలిగినప్పుడు పాపకర్మలు చేసేటువంటి వృత్తిని మనం ఎంచుకోకూడదు. ఉదాహరణకి కబేళాలు. కబేళాలలో మాంసాన్ని వితరణ చేయటము, పశువుల్ని చంపటము, ఇది మహాపాపం. పశువుల్ని చంపి మాంసాన్ని విక్రయించకపోతే మనం బ్రతకలేమా ఈ సమాజంలో? వేరే వృత్తులు లేవా? వేరే పనులు లేవా? అంటే ఒక్కొక్క సందర్భంలో మనకి ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితుల్లో కుటుంబ పోషణ చేయాలి తప్పదు అని అనిపించింది. ఇంకా ఇంకా అది తప్ప వేరే మార్గం లేదు, నేను అది చేస్తేనే బ్రతకగలను, నా కుటుంబాన్ని బ్రతికించగలను అనేటువంటి ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితుల్లో వృత్తి చేస్తే ఓకే. కానీ అది చెయ్యకపోయినా బ్రతకగలిగినప్పుడు కూడా అలాంటి వృత్తులు ఎందుకు చేస్తున్నారు? ఉం? సో ఈ విధంగా హీన వృత్తులను ఎంచుకోవడము అనేటువంటిది కూడా వ్యాపారస్తులు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ధనం కోసం కుటుంబ సభ్యులే ఒకళ్ళతో ఒకళ్ళు శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. ధనం కోసమే మిత్రులు శత్రువులుగా మారిపోతారు, శత్రువులు మిత్రులుగా మారిపోతారు, మిత్రువులుగా మారిపోతారు ధనం కోసం. ఎలాంటి పరిస్థితుల్లో కలియుగం ఉండబోతుంది అని అంటే, డబ్బు ఇస్తే హత్యలు కూడా చేసేస్తారు, చేస్తున్నారు కూడా ఇప్పుడు. కుటుంబంలో తండ్రిని చంపితే నాకు తండ్రి స్థానం వస్తుంది, నేను ఒక 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 తండ్రి ఒక పదవిలో ఉన్నారనుకోండి, ఆ పదవి నాకు రావాలంటే నేనేం చేయాలి? ఆ తండ్రిని లేకుండా చేయాలి. అలాంటి కుటుంబంలోనే వాళ్ళ వాళ్ళ ముఖ్యమైనటువంటి వ్యక్తులనే చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు, కుటుంబ పెద్దలనే చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ప్రయోజకుడైనటువంటి పుత్రుడు లేకపోతే తండ్రి గౌరవించడు. తండ్రి గనక సంపాదించే ఆస్తిని పుత్రుడికి ఇవ్వకపోతే పుత్రుడు తండ్రిని గౌరవించడు. ఇలాంటి ఒక, అంటే నువ్వు ఎంత సంపాదించావు అనేటువంటిదే నీ యొక్క గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు సంపాదించి కనుక నీ పిల్లలకి ఇవ్వకపోతే నీ పిల్లలు నిన్ను గౌరవించరు. అంతేకాదు,
తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో ఉంచేటువంటి స్థితికి పుత్రులు దిగజారిపోతున్నారు. దానికి కారణం తల్లిదండ్రులు కూడా కావచ్చు. మనం ఎంత ప్రేమనిస్తామో అంతే ప్రేమ మనకు కూడా ఇస్తారు మన పిల్లలు. మన పిల్లల కళ్ళ ముందే మనం మన తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తున్నాము అనేటువంటిది మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు మన దగ్గర. మన పిల్లల ముందే మనం మన తల్లిదండ్రులకి ఎలాంటి గౌరవాన్ని ఇస్తున్నాము అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెట్టారనుకున్నా, రేపు వాళ్ళు కూడా మనల్ని వృద్ధాశ్రమంలోనే పెడతారు. మనమే నీచ స్థితికి దిగజారిపోతే మన తర్వాత జనరేషన్ ఉత్తమ స్థితిలో ఎలా ఉంటుంది? మనకంటే నీచ స్థితిలోకి వెళ్ళిపోతుంది. మహాపాపం. తల్లిదండ్రుల్ని మనం ప్రయోజకులమై ఉండి కూడా, మనం పోషించగలిగి ఉండి కూడా తల్లిదండ్రుల్ని చూసుకోకపోవడం అనేటువంటిది మహాపాపం. పైగా వివాహం కాగానే పురుషుడు తన భార్య వైపు కుటుంబాన్ని తన కుటుంబంగా అనుకోవడం. భార్య కుటుంబం మన కుటుంబం అవుతుంది, మన తల్లిదండ్రుల కుటుంబం మన మన కుటుంబం ఏదైతే ఉందో అది మనది కాదు. భార్య మీద ఉన్నటువంటి వ్యామోహంతో, భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో, భార్య అందానికి దాసుడైనటువంటి పురుషుడు ఏం చేస్తాడు? భార్య కుటుంబాన్ని తన కుటుంబం అనుకుంటాడు. మరదలు, బావమరిది, మామగారు, అత్తగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మన వాళ్ళు అయిపోతారు. తల్లిదండ్రుల్ని లెక్క చేయకుండా తల్లిదండ్రుల్ని హీనభావంతో చూడడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ కలియుగంలో. సో ప్రత్యేకించి రాశారు అది ఇక్కడ. ఓకే. సో స్త్రీలకి ఆధీనులు అవడం వలన పురుషులు ఈ విధంగా పతనం చెందుతున్నారు అనేటువంటిది మనకి తెలియజేస్తున్నారు. ఇంకా కలియుగంలో నిరంతరం ఉద్విగ్నులై ఉంటారు. ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎవరినైనా పోయి ఏం కావాలి నీకు అని అంటే నాకు కొంచెం మనశ్శాంతి కావాలి అని అడుగుతారు. ఎందుకు ఏదైనా చేస్తున్నావు అని అంటే నాకు మనశ్శాంతి కోసం చేస్తున్నాను అని అంటారు. అంటే లేదు కాబట్టేగా. కానీ ఒకప్పుడు యుగాల్లో, సత్యయుగం కాలంలో ఎవరైనా సరే మనశ్శాంతిని కోల్పోయారా? ఎవరైనా సరే మానసిక జబ్బులతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితి ఉందా ఇంతకుముందు యుగాలలో? ఎప్పుడైనా విన్నారా శాస్త్రంలో? పలానా భక్తుడు, పలానా వ్యక్తి, పలానా రాజు ఆత్మహత్య చేసుకున్నాడు, లేదంటే పలానా వ్యక్తి, సామాన్యమైనటువంటి ప్రజలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయేవాళ్ళు అని ఎప్పుడైనా విన్నారా శాస్త్రంలో ఎక్కడైనా? ఎక్కడేమీ లేదు ప్రభుజీ, ఇప్పటిదాకా బాగా కూడా. కానీ ఇప్పుడు ప్రభుజీ మా చిన్నప్పుడు కూడా లేదు. ఇప్పుడు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. స్ట్రెస్, స్ట్రెస్. ఒకప్పుడు స్ట్రెస్ అనే పదానికి అర్థమే తెలియదు మనకి, స్పెల్లింగే తెలియదు మనకి. కానీ ఇప్పుడు చిన్న పిల్లాన్ని కదిలించినా కానీ స్ట్రెస్. ఎందుకు? కలియుగం ముదురుతుంది. కలియుగం ముదురుతుంది కాబట్టి ఇప్పుడు మానసిక రోగాలు ఎక్కువైపోయాయి. అందుకనే ఇంకొక విషయం ఏంటంటే మనకి అన్ని జబ్బులకి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం కానీ మానసిక జబ్బును జబ్బులా పరిగణించట్లేదు మనం. మనకి తెలియని కూడా తెలియదు మనకి మానసిక జబ్బు ఉందని, దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గుతుందని కూడా మనకు తెలియదు. ఒకవేళ మానసిక జబ్బు ఉంది అని చెప్పేసి మానసిక ఆసుపత్రికి మనం వెళ్ళామనుకోండి, మన చుట్టూ ఉన్న జనాలు ఏం చూస్తారు మనల్ని? ఓ వీడు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాడు, వీడు మెంటలోడేమో అనుకుంటారు. అవునా కదా? మీరు మీరు వెళ్ళి ఒక సైకియాట్రిస్ట్ని కలిసి రండి, మీకు తెలుస్తుంది మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. అది పెరిగిపోయాయి. అవును ప్రభుజీ. పిచ్చెక్కింది కావాలి ఆయన వాళ్ళ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాడు, అది కూడా మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు అని అంటారు. అందుకోసం కూడా మనము మానసిక వ్యాధులతో బాధపడుతున్నాము. మనం మన మానసిక పరిస్థితిని బయటికి చెప్పుకోవట్లేదు. మనం నిజానికి మనందరికీ మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాటిని మనం అందరం కూడా బయటికి చెప్పుకోవట్లేదు. చెప్పుకుంటే ఎవరేమనుకుంటారో అని భయం కదా. అందుకని మానసిక ప్రశాంతత అనేటువంటి కోల్పోయేటువంటి స్థితి కలియుగంలో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కరోనా వ్యాధితో మరణించినటువంటి వ్యక్తుల కంటే మానసిక వ్యాధితో మరణించినటువంటి వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువ, పర్సంటేజ్ చాలా ఎక్కువ. ఇప్పటికీ అలానే మరణిస్తూ ఉన్నారు. కానీ కరోనా టైంలో ఇంత పర్సంటేజ్, 5% చచ్చిపోయారు, 4% చచ్చిపోయారు, 3% చచ్చిపోయారు అంటే వామ్మో ఇంతమంది చచ్చిపోయారు అనుకుంటాం. కానీ మానసిక వ్యాధులతో చనిపోయే వాళ్ళు 15%, 14% ఉన్నారు. వాటిని మనం లెక్క ఇట్లా. కరోనా వైరస్ కంటే డేంజరస్ మానసిక వ్యాధి. ఓకే, అది ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కువగా ఆధారపడుతున్నాం, భౌతికంగా సమాజం మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం.
మన బయట నుంచి మన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మన మీద సమాజం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. మనకి సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ను ఫుల్ఫిల్ అవ్వకపోతే, మనం కోరుకున్నది జరగకపోతే మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఓకే. ఈ చాలామంది భర్త మీద ఆధారపడినటువంటి భార్య భర్తను కోల్పోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? అంత విపరీతంగా ఆధారపడిపోతుంది కాబట్టి. ఒక క్షణం కూడా తను లేకపోతే ఊహించుకోలేదు కాబట్టి తన జీవితాన్ని. కానీ నిజానికి ప్రతి వ్యక్తి కూడా తన కాళ్ళ మీద తాను ఎవరి మీద ఆధారపడకుండా, అంటే నేను అనేది డబ్బు అని కాదు, మానసికంగా అయినా సరే ఎమోషనల్గా ఎవరి మీద ఆధారపడకూడదు. ఓకే. ఒక వ్యక్తి లేకపోతే నా జీవితం శూన్యం అని అనుకోవడం మన యొక్క ఫెయిల్యూర్, మన యొక్క పతనం. ఒక వ్యక్తి, ఒక వస్తువు, ఒక విషయం మన జీవితంలో లేదు అని అంటే నా జీవితం శూన్యం అని అనుకోవడం అనేటువంటిది మన ఫెయిల్యూర్. కృష్ణుడు లేకపోతే శూన్యం. శూన్యాయతే జగత్సర్వం గోవింద విరహేణ. విరహీనం. గోవిందుడు మన జీవితంలో ఒక క్షణం లేకపోతే అది ఆ విరహం శూన్యం లాగా అనిపించాలి మనకి. అంతేకాని లౌకికమైనటువంటి వ్యక్తులు నువ్వు ఎంత కాపాడుకున్నా కానీ వాళ్ళు నీతో ఉండరు. పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచినా కానీ వివాహాలు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు మనల్ని వదిలేసి. ఎంత ప్రేమగా ఆయన పెంచండి, వాళ్ళ మీద ఎంతైనా ఆధారపడండి. మన తల్లిదండ్రులు మనం ఎంత ప్రేమించినా కానీ మనం యుక్త వయసు వచ్చే సమయానికి వాళ్ళకి ముసలి వయసు అయిపోతారు, వృద్ధులైపోతారు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మనల్ని మన తల్లిదండ్రులు వదిలేస్తారు, మనల్ని మన పుత్రులు వదిలేస్తారు. ఇక భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సంబంధం, ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు అంటి పెట్టుకొని ఉంటారా ఎంతకాలమైనా? ఉండరు. భర్తను వదిలేసి భార్య వెళ్ళిపోతుంది, భార్యను వదిలేసి భర్త వెళ్ళిపోతుంది. ఇది సత్యం, బహిరంగంగా తెలిసినటువంటి సత్యం. అయినా ఆ సత్యాన్ని అంగీకరించక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అయ్యో నా కొడుకు వెళ్ళిపోయాడు, అయ్యో నా కూతురు వెళ్ళిపోయింది, అయ్యో నా తండ్రి వెళ్ళిపోయాడు, అయ్యో నా తల్లి వెళ్ళిపోయింది, అయ్యో నా భర్త వెళ్ళిపోయాడు, భార్య వెళ్ళిపోయింది అని చెప్పేసి మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు? తాత్కాలికమైనటువంటి బంధాలని శాశ్వతం అని అనుకుంటున్నాము. అది లేకపోతే ఇక మన జీవితాన్ని ఊహించుకోలేనటువంటి స్థితిలో మనము తయారు చేసుకున్నాం. మన జీవితాన్ని మనం అలా రచించుకున్నాం మన జీవితాన్ని. అందుకనే మానసికమైనటువంటి వ్యాధులతోటి మనం బాధపడుతున్నాం. ఓకే, ఉద్విగ్నులమవుతున్నాం. మనం కొని తెచ్చుకున్నటువంటి దుర్భిక్షాలు ఇవన్నీ మన జీవితంలో మనం కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు అన్నమాట. ఇవన్నీ భయం వలన కలుగుతున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి సరిగా నిద్రపోడు, సరిగా అన్నం తినడు. అవునా కదా? ఎస్ ప్రభు, ఎస్. సో ఇదంతా కూడా ఇదే అనావృష్టి అంటే. మన కళ్ళ ముందు పంచభక్ష పరమాణం ఉన్నా కానీ తినడానికి మనసు ఒప్పదు. ఆయనకంటే జబ్బు వేరే ఉండదు ప్రభు. జీ కొంతమంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది, వాళ్ళు ఏం తినాలన్నా మనసు ఒప్పదు. ఏమి తినలేరు వాళ్ళు. చూస్తూ ఉంటారు, తినలేరు. నిద్రపోవాలనుకుంటారు, నిద్రపోలేరు. ఎలా అయినా సరే బలవంతంగా కళ్ళు మూసేయాలి అని అనుకుంటారు, కానీ కళ్ళు మూతలు పడవు. ఎందుకు? ఎక్కువగా మనం భౌతికంగా ఆధారపడి ఉన్నాం కాబట్టి. కృష్ణుడి మీద ఆధారపడడం నేర్చుకోండి, మానసిక జబ్బులు తగ్గుతాయి. Yes, ప్రభు. కృష్ణుడికి వదిలేసేయండి, కృష్ణుడు చూసుకుంటాడు. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. కృష్ణుడికి ఇచ్చేయండి బాధ్యతని. బాధ్యత మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి టెన్షన్స్. ఓకే, బాధ్యత మనం తీసుకుంటే కృష్ణుడు బాధ్యత తీసుకోడండి. ఒక విషయం, అన్నిటికీ మనమే రియాక్ట్ అయ్యామనుకోండి, నువ్వు రియాక్ట్ అవుతున్నావు కదా ఇంకా నేనెందుకు అని అనుకుంటా. ఓకే. ఇప్పుడు మనల్ని ఎవరైనా సరే ఏదైనా బాధ పెట్టారనుకోండి, మనము చాలా ఓపిక్గా చాలా ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, మనల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు అరే వీడికి అన్యాయం జరుగుతుంది, వీడి విషయంలో అన్యాయం జరగకుండా ఉండడం కోసం మనం మాట్లాడాలి వాడి తరపున అని మనం వెళ్తాం. అదే ఇప్పుడు మీరు ఎవరో ఇంకొక వ్యక్తికి అన్యాయం చేస్తుంటే మీరు పక్కనే ఉన్నారు, కానీ ఆ అన్యాయం జరుగుతున్నటువంటి వ్యక్తి ఎదురు తిరిగి అవతల వ్యక్తిని కొడుతున్నాడు, తిడుతున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే, వాడు చూసుకుంటున్నాడులే, మనం ఎందుకులే అనుకుంటాం. అవునా కదా? కొంతవరకు మనం శ్రమ పడాలి, కానీ కృష్ణుడి మీద వదిలేయాలి. కృష్ణుడికి కూడా అవకాశం ఇవ్వాలి మన జీవితంలో ఇంటర్ఫీర్ అవడానికి.
మన జీవితంలో కృష్ణుని ఇంటర్ఫీర్ అవ్వకుండా అన్నీ మనమే చూసుకుంటే, అన్నిటికీ మనమే రియాక్ట్ అయితే, నేను చేయాల్సిందంతా చేశాను, ఫలితం ఇలా ఉంది, దానికి నేను కాదు బాధ్యుణ్ణి, కృష్ణుడే చూసుకుంటాడులే ఆ ఫలితం అలా ఉండకుండా, కానీ నా ప్రయత్నం అయితే నేను చేశాను కదా, ఆ తర్వాత ఏం జరగాలి అనేటువంటిది కృష్ణుడు చూసుకుంటాడు అని కృష్ణుడి మీద మనం ఎప్పుడైనా వదిలేసామా భారాన్ని? ఎంత ఎక్కువగా మనం కృష్ణుడి మీద ఆధారపడ్డాము? మన జీవితంలో మనం ఎన్ని విషయాల మీద ఎంత డీప్గా మనం కృష్ణుడి మీద ఆధారపడ్డాము అనేటువంటిది మనకి. ద్రౌపదే తన వస్త్రాపహరణం జరుగుతుంటే తన మీద తాను ఆధారపడింది, తన భర్తల మీద ఆధారపడింది, సభలో ఉన్నటువంటి వీరుల మీద ఆధారపడింది. అప్పటి వరకు కృష్ణుడు రాలా. ఎప్పుడైతే ద్రౌపది తన మీద ఆధారపడడం కూడా మానేసి కృష్ణుడి మీద ఆధారపడిందో అప్పుడు కృష్ణుడు వచ్చాడు, అప్పుడు కృష్ణుడు రక్షించాడు. అంటే మనం ఏ లెవెల్లో మనం కృష్ణుడికి శరణాగతులం అవుతామో ఆ లెవెల్లోనే కృష్ణుడు మనకి ప్రతిస్పందిస్తారు. అరే నా జీవితంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, కృష్ణుడు నాకేమీ చేయట్లేదు అని అంటే, రోజు లేస్తున్నాను, నేను జపం చేస్తున్నాను, ఆధ్యాత్మికంగా నేను చేయాల్సినవి అన్నీ చేస్తున్నాను, కానీ కృష్ణుడి మీద నేను ఆధారపడట్లేదు. అప్పుడు కృష్ణుడు మన జీవితంలో జరుగుతున్న వాటిని జరగనిస్తారు. మనం కృష్ణుడిని బ్లేమ్ చేస్తే మాత్రం ఏం లాభం? ఎందుకంటే మన శరణాగతే లేనప్పుడు కృష్ణుడు ఏం చేసినా. అందుకనే కలియుగంలో నాస్తికులు ఎక్కువైపోయారు. అంటే అందుకే కృష్ణుడి మీద ఆధారపడేటువంటి వ్యక్తులు లేరు. కృష్ణుడిని దేవాది దేవుడు అని నమ్మలేకపోతున్నారు. కృష్ణుడి మీద ఆధారపడితే కృష్ణుడు అన్నీ మనకి ఇస్తాడు అనేటువంటి విషయం మనకు తెలియట్లేదు. కుచేలుడు 100% కృష్ణుడి మీద ఆధారపడ్డాడు. కుచేలుడికి ఏమి ఇచ్చాడు కృష్ణుడు? అంతా ఇచ్చేశారు. భక్తులకి అంతా ఇస్తారు కృష్ణుడు. శరణాగతి చూపిస్తే అంతా ఇస్తారు. ఓకే, ఆ శరణాగతి లెవెల్ అనేటువంటిది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంది. ఆ స్థాయికి అనుగుణంగా కృష్ణుడు స్పందించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే ఓకే సో వ్యక్తులని ద్వేషించడం, వ్యక్తుల్ని చంపివేయడం అనేటువంటిది కూడా కలియుగంలో డబ్బు కోసం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము చూసాం. ఇక 43వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. సునీత మాతాజీ. కలో న రాజన్ జగతాం పరం గురుం కలో న రాజన్ జగతాం పరం గురుం త్రిలోకనాథానతపాధ పంకజం త్రిలోకనాథానతపాద పంకజం ప్రాయేణ మర్త్యా భగవంతమచ్యుతం ప్రాయేణ మత్యా భగవంతమచ్యుతం యక్షంతి పాషంఢ విభిన్న చేతసాం. రక్ష్యన్ పాషండ విభిన్న చేతసః. భావము: రాజా, కలియుగం నందు జనుల బుద్ధి నాస్తికత్వముచే గతి తప్పి ఉండగా పరమ జగద్గురువగు భగవానుని దాదాపుగా వారెన్నడూ పూజింపరు. త్రిలోకాధిపతులే ఆ దేవదేవుని పాదపద్మములకు నమస్కరించుచున్నప్పటికీ అల్పులు దుఃఖితులునైన ఈ యుగ మానవులు ఆ రీతిగా చేయరు. భాష్యము: సమస్త జగత్తులకు మూలముకు పరతత్వమును కనుగొనుటకు గల ప్రేరణయే తత్వవేత్తలను, వేదాంతులను, అన్య మేధావులను అనంతకాలంగా ఈనాటికి ప్రోత్సాహపరుచున్నది. అయినను నిరంతరము సంఖ్య పెరిగిపోవచ్చున్నట్టి నామమాత్ర తత్వములను, ధర్మములను, పదములను, జీవనగతులను గంభీరంగా విశ్లేషించినచో దాదాపుగా వాటన్నింటి చర్మలక్ష్యము నిర్విశేషము లేదా నిరాకారమే అయి ఉండను. కానీ పరతత్వం యొక్క ఆ నిరాకార శూన్య భావంలో అనేకముగా తప్పులు ఉన్నవి. సాధారణ తర్క నియమములను అనుసరించి ఒకనొక కార్యము దాని కారణం యొక్క లక్షణములను లేదా స్వభావమును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కలిగి ఉండవలెను. ఈ విధంగా రూపము గాని కార్యము గాని లేనటువంటిది సమస్త రూపములకు సమస్త కార్యములకు కారణము కానేరదు. చరమతత్వమును తాత్వికమునర్పగోరెడి మన అనపరాలంటే ఇచ్చయే సమస్తమునకు ఉద్గమమైన దానిని గురించిన తాత్విక వైజ్ఞానిక యోగాన్వేషణ యత్న రూపములలో ప్రకటమవుచుండును. అనంతముగు కార్యకారణ రూపములో గోచరించడి ఈ భౌతిక జగత్తు నిక్కముగా పరతత్వము కానేరదు. ఏలయన ఈ జగత్తునకు మూల ద్రవ్యమైన ప్రకృతి నిరంతరము విభిన్న రూపములలోనికి దశలలోనికి మార్పు చెందనని భౌతిక తత్వము వైజ్ఞానిక పరిశీలనము సూచించుచున్నది. కనుక ఒకనొక భౌతిక స్థితి సమస్తమునకు చరమ మూలము కానేరదు. పదార్థము ఏదో ఒక రూపంలో సర్వదా నిలిచి ఉండేనని మనము కల్పనం చేయవచ్చును. కానీ విశ్వ సృష్టి శాస్త్రమునకు సంబంధించిన నవీన శాస్త్రజ్ఞులకు ఈ సిద్ధాంతం ఏమాత్రము రుచించదు. పదార్థం సర్వదా ఉన్నదని మనము ఒప్పుకొనినప్పటికీ
పరతత్వాన్వేషణకు గల తాత్విక ప్రేరణను మనము సంతృష్టి పరపకోరినచో చేతనము యొక్క మూలమును తప్పక వివరింపవలసి ఉన్నను. భౌతిక పదార్థము తప్ప వేరేదిను సత్యము కాదని మూఢులకు స్వానుభవవాదులు పలికినప్పటికీ చేతనమనది రాయి, పెన్సిలు లేదా జలము వంటి ఏదో వస్తువు కాదని అందరి అనుభవమే. ఎరుకకు సంబంధించిన వస్తువులకు భిన్నంగా ఎరుక ఏదో భౌతిక విషయం గాక భావనకు అవగాహనకు సంబంధించిన విధానమై ఉన్నది. భౌతిక పదార్థము చేతనముల అన్యోన్యాశ్రిత సంబంధమునకు తగిన నిదర్శనము ఉన్నప్పటికీ భౌతిక పదార్థమే చేతనమునకు కారణమని చెప్పుటకు ఖచ్చితమైన నిదర్శనము లేదు. కనుక భౌతిక జగత్తు సర్వదా ఉన్నదనియు అందువలన అదే చర్మ సత్యమనియు పలికే సిద్ధాంతము చేతనము యొక్క మూలమును శాస్త్రీయంగా గాని సహజ జ్ఞానంచే గాని వివరింపజాలదు. చేతనమే మన అస్తిత్వం యొక్క మూల రూపము. ఇంకను భౌతిక పదార్థం యొక్క పరిణామమునకు సంబంధించిన ప్రకృతి నియమములు మన దేహములందు ఇతర రూపములందు జరిగిడి అచింత్యమైన జటిలమ ఘటనలను వివరింపగలిగిడి సమాచారమును కలిగి ఉండవు. దీనిని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక శాస్త్రజ్ఞుడు ప్రయోగాత్మకంగా చూపి ఉండెను. ఆయన చేసిన పరిశోధనలను మెచ్చుకొనిన పలువురు భౌతిక విజ్ఞాన శాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీతలు దీనిని ధృవపరిచిరి. వేరు మాటలలో ప్రకృతి నియమములు చేతనము యొక్క అస్తిత్వమును తెలుపుటలో విఫలమొకటియేగాక జటిలమైన జీవతత్వ స్థాయిలో భౌతిక తత్వముల అంతఃప్రక్రియనైనను వివరింపజాలము. తొలి పాశ్చాత్య తత్వవేత్త కూడా యాంత్రికమైన సూత్రములచే చరమ కారణమును నిర్ణయించే యత్నములలో హతాశయుడయ్యను. కిరణములకు మూలమైనట్టి సూర్యుడు నిక్కముగా ఒక చీకటి చల్లని గోళము కాక అపరిమితముకు వేడిమి వెలుతురకు నిధి అని సూర్యకిరణముల వేడి వెలుగులు బుద్ధిమంతుడైన ఏ మానవునికైనా నిరూపించగలవు. అట్లే సృష్టి అందరి అసంఖ్యాకము రూపములు చేతనములు ఏదో ఒక చోట అపరిమిత చేతన రూపములకు నిధి ఉన్నదని చక్కగా నిరూపించగలవు. మన దేహమునందరి భౌతిక తత్వములు విశ్వమందున్న అపారమైన భౌతిక తత్వ నిధి నుండి వచ్చినట్లుగానే మన బుద్ధి కూడా విశ్వమందున్న మహామేధస్సు నుండి వచ్చి ఉన్నదని ఆ పరమ మేధస్సే సృష్టికర్త అయిన భగవంతుడని ఒక గ్రీకు తత్వవేత్త వాదించి ఉండెను. దురదృష్టవశాత్తు కలియుగమునందలి పలువురు ప్రముఖ తత్వవేత్తలు ఈ విషయం ఎరుగక మన చేతనమునకు మూలమైనట్టి భగవంతుని రూపచేతనములను నిరాకరించరు. ఇది సూర్యకోణము చల్లనిది అంధకారమైనది అనుట వంటిదే అవును. భగవంతుడు రూపధారి అయినచో పరిమితుడు అవుతాడు వంటి చౌకబారి వాదములను కలియుగంలో పలువురు ప్రతిపాదించుచుందరు. ఈ వృధాయత్నములో యోగ్యమగు పదజాలము విద్యారూపంలో విశ్వజనీన భావనగా చెప్పబడుచున్నది. భగవంతునికి మన అనుభవంలో ఉన్నట్టు భౌతిక దేహము లేదా భౌతిక రూపం ఉన్నచో అతడు పరిమితుడై ఉండేవాడు అని నిజమునకు చెప్పవలసి ఉండెను. కానీ జనులు సమస్త దేహములను వ్యక్తిత్వములను ఎరిగిన చందమున భౌతికమగు అని విశేషణమును వదలి విచారూపమగు విశ్వజనీన నిర్ణయమును నొక్కి చెప్పుచుందరు. పరతత్వం యొక్క దివ్య రూపము వ్యక్తిత్వము అపరిమితమైనవని భగవద్గీత, శ్రీమద్ భాగవతము, ఇతర వేద వాంగ్మయము బోధించుతున్నవి. నిజముగా అనంతునిగా నగుటకు భగవంతుడు పరిమాణ రీతిగానే కాక గుణరీతిని కూడా అపరిమితుడై ఉండవలేదు. దురదృష్టవశాత్తు ప్రస్తుత యుగంలో మనము అనంతత్వమును పరిమాణ రీతిలోనే నిర్వచించదము. ఆ విధంగా అనంత గుణములు అనంతత్వం యొక్క అపరిహార్యమైన అంశమని గుర్తించుటలో మనం విఫలమగుదము. వేరు మాటలలో భగవంతుడు అనంతమైన సౌందర్యమును, అనంతమైన ఐశ్వర్యమును, అనంతమైన తెలివిని, అనంతమైన రసభావమును, అనంతమైన దయను, అనంతమైన కోపమును కలిగి ఉండవలెను. అనంతము అన్నది పూర్ణమైనది. ఈ జగత్తులో మనం గాంచిన ఏదైనాను మన పరతత్వ భావనలో లేనిచో ఆ భావన పరిమితమైనది, పరతత్వమునకు సంబంధించనిది అగును. భగవంతుడు అనేది పరమ పూర్ణ పదమును కేవలము కలియుగ మంది మూర్ఖులకు తత్వవేత్తలు లౌకిక సాపేక్ష రీతులలో నిర్వచించుచు తమను తాము జ్ఞానవంతులకు తాత్వికులమని చెప్పుకొనేదరు. మన బుద్ధి ఎంత పెద్దదైనను దానిని భగవంతుని పాదపద్మముల చెంత నిలుపవలెననేది సాధారణ తెలివి మనకు ఉండవలెను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో కలియుగంలో ఉన్నటువంటి నాస్తికుల యొక్క స్థితి గురించి మనకి తెలియచేస్తున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, కలియుగంలో తత్వవేత్తలు కూడా నాస్తికులే అనేటువంటి విషయాన్ని. లేదు శాస్త్రం చెప్పేటువంటి బ్రాహ్మణులు కూడా నాస్తికులే అని, వేదాలు చదివేటువంటి వాళ్ళు కూడా నాస్తికులే. ఎందుకు? వాళ్ళకి పరమసత్యం గురించి తెలియట్లేదు కాబట్టి. శ్రీకృష్ణ భగవానుడే వేదాలకు కూడా మూలము అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియట్లేదు. చివరికి శరణాగతులు అవ్వాల్సింది శ్రీకృష్ణుడికి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవట్లేదు. మనం ఎన్ని వేదాలు చదివినా, ఏ శాస్త్రం చదివినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తత్వవేత్తలమైనా, చివరికి మనం శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల దగ్గరికి చేరకపోతే ఆ జ్ఞానము అసంపూర్ణమైనటువంటి జ్ఞానం. ఓకే,
సో మనకి 4వ స్కందంలో ప్రచేతసుల యొక్క ప్రార్థన ఉంటుంది. ఓకే, ప్రచేతసులకి భగవంతుడు దర్శనం ఇస్తారు. ఆయన వాళ్ళు 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సుకు మెచ్చినటువంటి భగవంతుడు దర్శనం ఇస్తారు ప్రచేతసులకి. దర్శనం ఇచ్చినప్పుడు ప్రచేతసులు ఆ, మరి ప్రార్థన చేస్తారు కదా. ఏ భక్తుడికైనా భగవంతుడు దర్శనం ఇస్తే ప్రార్థన చేయడం అనేటువంటిది కామన్. ప్రచేతసులు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఒక మాట అన్నారు. ఏమని అన్నారు? నీ యొక్క వేగము మనసు యొక్క వేగము కంటే, మాట యొక్క వేగము కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని అన్నారు. కృష్ణుడి యొక్క వేగాన్ని మనసు వేగం కంటే, మాట వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాడు కృష్ణుడు అని అన్నారు. అసలు దాని మీనింగ్ ఏంటి? యాక్చువల్గా మనం ట్రాన్స్లేషన్ చదివితే మనకి ఇదే అర్థమవుతుంది. ఆయన చాలా ఫాస్ట్గా పరిగెడతారేమో, మనము మనసులో స్వర్గం గురించి ఆలోచిస్తే స్వర్గంలో ఉన్నట్లు స్వర్గానికి వెళ్ళిపోతాం. మనసులో స్వర్గాన్ని క్షణంలో తెచ్చేసుకోవచ్చు, అరక్షణంలో స్వర్గాన్ని తెచ్చేసుకోవచ్చు. అంటే మనం స్వర్గం వరకు క్షణంలో ప్రయాణం చేయగలం. అంటే కృష్ణుడు బహుశా క్షణంలో 10వ వంతులో ప్రయాణం చేస్తాడనా దాని మీనింగ్? లేదు ప్రభుజీ. దాని మీనింగ్ ఏంటి? మనసు వేగం కంటే మాట వేగం కంటే కూడా స్పీడ్గా ప్రయాణించగలడు అంటే ఏంటి మీనింగ్? మనం మనసు వేగానికన్నా 10 రెట్లు ఎక్కువగా ఫాస్ట్ గా ఉంటాం మనం అనుకుంటాం, కానీ ఆడ ఆయన రెడీగా ఉంటాడు కదా మన కోసం. కాబట్టి ఆయన అది భావగ్రాహి జనార్దన ప్రభుజీ. అంటే ఆయన భావగ్రాహి జనార్దన. అంటే ఆయన చాలా ఎక్కువగా ప్రయాణం ఆయన చాలా ఫాస్ట్ గా ప్రయాణం చేయగలనా మనకంటే? కన్నా ఉత్తమం అని చెప్పండి. ప్రభుజీ ఆయన మన మనసులో ఉన్న మాట కూడా ముందే తెలుసుకోగలడు. భావగ్రాహి జనార్దన అన్నాడు. మనం చదివినప్పుడు అలాగే అర్థమవుతుంది, కానీ సంకల్పం చేతనే అన్ని వారి దగ్గరికి వచ్చేస్తాయి కదా. మనసు వేగం కంటే చాలా స్పీడ్ ఎక్కువ కృష్ణుడికి అంటే ఏంటి మీనింగ్? అంటే వారికన్నా మించింది లేదండి ప్రభుజీ. కదా అందరిలో సర్వవ్యాపిగా ప్రభుజీ. ఆయన సర్వవ్యాపిగా ప్రభుజీ. భవిష్యత్తు తెలిసినట్టు ఆయనకి తెలియంది లేదు ప్రభుజీ. ఆయన మనల్ని ప్రతి ఒక్కరిలోని సృష్టించాడు. పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా ప్రభు. కాదు, ఎవరు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పట్లు. అన్ని ఆయనలో ఉన్నాయి కదా ప్రభుజీ. ఉంటే అన్ని వారి ఆధీనంలో ఉందని చెప్పడం ప్రభుజీ. ఎక్కడికి ఆయన వెళ్ళని వస్తుంది కదా ప్రభుజీ. మన ఆలోచన ఇంద్రియాధీశుడా ప్రభు? ఇప్పుడు ఋషికేశా? ఇప్పుడు చెప్పండి ప్రభుజీ. ఒక్క నిమిషం, చెప్పడం ప్రభుజీ. మీరు చెప్పండి ప్రభుజీ. ఒక్క నిమిషం. ఇప్పుడు మీ మనసు ప్రయాణం స్టార్ట్ చేసింది, కృష్ణుడు కూడా ప్రయాణం స్టార్ట్ చేశాడు. మీ మనసు వేగంగా స్వర్గం వరకు వెళ్ళిపోయింది, అంతకంటే ముందే కృష్ణుడు వెళ్ళిపోయాడు. అంటే ఏంటి మీరు? ఆయన సనాతనుడు ప్రభుజీ. ఆయన స్థానం అదే ప్రభుజీ. ఆయన దగ్గరికి ఆయన ప్రతి ఆది గురువు అన్ని చోట్ల ఉన్నారు. తండ్రి కదా ప్రభుజీ. ఆయన ముందు తండ్రి కదా. ఎక్కడైనా ఉంటారు మన మనసులో ఏమి ఆలోచన రాకుండా మన ఆలోచన పసిగడతారు కాబట్టి ఆ విధంగా అనుకోవాలి ప్రభు. ప్రభుజీ కాలాన్ని నేనే అన్నాడు కదా, కాలాన్ని సృష్టించిన భగవంతుడు కాబట్టి మనకైనా ముందు ఎలా అయినా ఉండగలుగుతాం. ఎందుకంటే కాలాన్ని సృష్టించిన మన మనసు వెళ్తే ఆయన మనకన్నా ముందు ఆయన మన ఆలోచన పసిగడతారు కాబట్టి ఆయన వేగం ఉంటాడు. మన ఆలోచన కన్నా ఎక్కువ ఓకే speed. ఓకే 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 నేను చెప్తాను. మనసులో భావాన్ని కూడా మన మనసులో భావాలు తెలిస్తే తెలియచ్చు, అది కాదు ఇక్కడ మీనింగ్, అది కాదు. మనం అందరం కూడా దేవుడు ఎవరు అనేటువంటి విషయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి తత్వాలను చెప్పేటువంటి తత్వవేత్తలు ఉన్నటువంటి యుగం ఇది, కలియుగం. ఓకే, అంటే తత్వవేత్తలందరూ ఏం చేస్తున్నారు? మానసిక కల్పనలు చేస్తున్నారు. ఎంత స్పెక్యులేషన్, కల్పన. దేవుడు అంటే ఎవరు అనేటువంటి దాని విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి నిర్వచనం ఇస్తున్నారు. శాస్త్రంలో చెప్పబడినటువంటి నిర్వచనాన్ని ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. ఎందుకు? శాస్త్రంలో చెప్పిందే నేను చెప్తే శాస్త్రం చదువుకుంటాంలే అంటారు కదా, దానికి నేను ఏదో వివరణ ఇవ్వాలి కదా, మానసిక కల్పన యాడ్ చేయాలి కదా. అంటే ప్రచేతసులు ఏం చెప్తున్నారు వాళ్ళ ప్రార్థనలో అంటే, మనసు వేగం కంటే ఎక్కువ వేగం నీకుంది అని అంటే, మనసు వేగానికి కూడా అందనటువంటి వాడు శ్రీకృష్ణుడు. దాని మీనింగు మానసిక కల్పనలతో శ్రీకృష్ణుడిని చేరుకోలేము అని అర్థం. ఓకే, మనం ఎన్ని మానసిక కల్పనలు చేసినా మానసిక కల్పనలతో కృష్ణుడిని మనం అందుకోలేము. మానసిక కల్పనలు చేయడం మానేస్తే కృష్ణుడే మన దగ్గరకు వస్తాడు. ఓకే, కాబట్టి ఈ తత్వవేత్తలు అనేటువంటి వీళ్ళు వీళ్ళు వీళ్ళ వీళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తత్వం. ఇప్పుడు మీరు ఒక తత్వాన్ని కనిపెట్టారనుకోండి, దాన్ని ఖండించి ఇంకొక తత్వాన్ని చెప్పేటువంటి వ్యక్తి వస్తారు. మళ్ళీ ఆయన చెప్పిన దాన్ని ఆయనే ఖండించి ఇంకొక తత్వాన్ని కూడా చెప్తారు.
ఎప్పటికప్పుడు ఈ తత్వవేత్తల యొక్క ఆ, ఇప్పుడు పోనీ మీరు ఒక పని ఆయన చెప్పిన తత్వాన్నే మీరు చెప్పండి ఆయన ముందు. ఆయన వచ్చి నేను చెప్పిన తత్వమే నువ్వు చెప్పావులే, సరే నేను ఒప్పుకుంటా అని అన్నాడు. మళ్ళీ అందులో కూడా లోపాలను బట్టి మళ్ళీ ఆయన ఇంకొక తత్వం చెప్తాడు. ఓకే, అలాంటి మానసిక తత్వవేత్తలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం అనేటువంటిది మనకి తెలియకుండా పోతుంది అనమాట. సరే, ఇక మనం ఇప్పుడు భగవంతుడి యొక్క పాదపద్మాలను నమస్కరించుచున్నప్పటికీ అల్పులు దుఃఖితులైనటువంటి యుగమానవులు ఈ రీతిగా చేయుదురు. ఎందుకు? మానసిక కల్పనల కారణంగా. ఇప్పుడు చూడు, నాస్తికత్వం చే గతి తప్పి ఉండగా పరమ జగద్గురువుకు భగవాన్ని దాదాపుగా వారు ఎన్నడూ పూజింపరు, శ్రీకృష్ణుని పూజింపరు. త్రిలోకాధిపతులే ఆ దేవదేవుని పాదపద్మాలను నమస్కరించుచున్నారు. మనము దేవీ దేవతల ఆరాధన చేస్తున్నాం. ఆ దేవీ దేవతలు కూడా ఎవరిని ఆరాధిస్తున్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శ్రీకృష్ణ భగవాను పూజిస్తుంటే మనం మాత్రం దేవీ దేవతలు ఎంబడబడుతున్నాము. అందుకనే మనల్ని నాస్తికులు అంటారు. అనమాట. ఇంకోటి ప్రత్యేకించి చూస్తే మనకి శ్రీల ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రంలోనే ఉంది, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. ఎందుకన్నారు ప్రభుపాదుల వారిని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి అని? అంటే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వచ్చారు. నిరాకారవాదుల్ని, శూన్యవాదులని, పాశ్చాత్య దేశస్తుల్ని ఉద్ధరించడానికి. తారిణి అంటే ఉద్ధరించే ఆయన. ఓకే, సో అందుకనే ప్రభుపాదుల వారు ప్రతి భాష్యంలోనూ మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆయన నిరాకారవాదాన్ని, శూన్యవాదాన్ని ఖండిస్తున్నటువంటి విషయాన్ని. శ్రీకృష్ణ భగవానుడికి సామాన్యమైనటువంటి రూపము మనం కనుక అనుకుంటే ఆయన పరిమితమైనటువంటి వ్యక్తి అవుతారు కదా. ఆయన యొక్క రూపం అనంతంగా ఉండాలి. రూపం లేనటువంటి వాడైతేనే ఆయన కృష్ణుడు అవుతాడు, ఆయన భగవంతుడు అవుతాడు. సర్వం వ్యాపించినటువంటి వ్యక్తి మనలాగా పరిమితంగా ఒక చోట 2 చేతులతోటి 2 కాళ్ళతోటి ఉంటే ఆయన ఎలా భగవంతుడు అవుతారు? ఇది ఒక తత్వం. భగవంతుడి గురించి నిర్వచనం చెప్పడానికి మానసిక కల్పనలతో చేస్తున్నటువంటి తత్వాలు అన్నమాట ఇవన్నీ. భగవంతుణ్ణి ద్విభుజ రూపంలో ఊహించుకోలేము మనం. 2 చేతులు 2 కాళ్ళు ఉన్న వ్యక్తిని మనం భగవంతుడు అని అనలేం. మనం మనలాంటి వాడే అని అంటాం, మనలో ఒకడు అని అంటాం. అవునా కదా? 2 కాళ్ళ బదులు 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమన్నా గొప్పవాడు అని అంటాం. అంటే మనకంటే గొప్పగా ఉంటేనే మనం ఆయన గొప్పతనాన్ని మెచ్చుకుంటాం. మనకంటే వేరుగా కనిపిస్తేనే మనం ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తాం. మనలా కనిపిస్తే మనం గొప్పతనాన్ని గుర్తించాం. అందుకనే విశ్వరూపాన్ని ఆరాధించేటువంటి వ్యక్తులు భౌతికమైనటువంటి వ్యక్తులు. ఎందుకు? విశ్వరూపానికి అనంతమైనటువంటి చేతులు, అనంతమైనటువంటి కాళ్ళు, అనంతమైనటువంటి తలలు ఉంటాయి కాబట్టి. ఎందుకు? భగవంతుడు శక్తి ప్రకటన చేస్తే తప్ప భగవంతుడి యొక్క శక్తి మనకు అర్థం కాదు కాబట్టి. భగవంతుడి యొక్క శక్తిని శక్తి ప్రకటన చేయకపోయినా అర్థం చేసుకోగలిగితే ఉత్తమ భక్తుడు. అందుకనే శ్యామసుందర రూపాన్ని పూజించేటువంటి, ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాన్ని పూజించేటువంటి వాడు ఉత్తమమైనటువంటి భక్తుడు మిగిలిన అందరి భక్తుల కంటే. విష్ణువుకి 4 చేతులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో విష్ణువు 8 చేతుల్లో కూడా కనపడతారు. మీరందరూ ఒకవేళ చూస్తే, మీరు భగవంతుడి గురించి తపస్సులు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి వ్యక్తులు భగవంతుడిని దర్శనమిస్తారు. ప్రచేతుసుకి భగవంతుడి దర్శనం ఏ రూపంలో ఇచ్చారు తెలుసా? అష్టభుజ రూపంలో ఇచ్చారు. ధ్రువుడికి ఏ రూపంలో ఇచ్చారు? చతుర్భుజ రూపంలో ఇచ్చారు. ఎందుకు? అందరికి ఒకలా. అర్జునుడికి ఏ రూపంలో ఇచ్చారు? ద్విభుజ రూపం. ఓకే, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, ఈ 3 ఉదాహరణలు తీసుకున్నాం. అర్జునుడికి ద్విభుజ రూపంలో ఇచ్చారు. ద్విభుజ రూపంలోనే అర్జునుడు నచ్చాడు కృష్ణుడిని. అర్జునుడికి విశ్వరూపం చూపిస్తే కృష్ణుడు, నాకు ఈ రూపం వద్దు, నాకు ఇది భయంకరంగా అనిపిస్తుంది, ఈ రూపాన్ని చూస్తే నా మనసు ప్రశాంతంగా లేదు, నువ్వు ద్విభుజ రూపాన్ని వచ్చేసేయి, నువ్వు ద్విభుజ రూపానికి వస్తే అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది, కోల్పోయిందంతా తిరిగి పొందినట్టుంది నాకు అని అన్నాడు. అన్నాడా లేదా అర్జునుడు? 11వ మధ్యలో మళ్ళీ చతుర్భుజం కూడా ఫస్ట్ చూపించారు కదా ప్రభు, విశ్వరూపం తర్వాత. విశ్వరూపం తర్వాత చతుర్భుజం చూపించారు. అప్పుడు కూడా ఆయనకి మనశ్శాంతి లేదు. అప్పుడు కూడా
అప్పుడు లేదు లేదు నువ్వు నాకు శ్యామసుందర రూపంలోకి వచ్చేసేయి, నా మిత్రుడిగా ఎలా ఉంటావో అలా ఉండు, అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ప్రచేతసులకి అష్టభుజ రూపం, ధ్రువుడికి చతుర్భుజ రూపం, అర్జునుడికి ద్విభుజ రూపం చూపించారు కృష్ణుడు అని అంటే వాళ్ళ వాళ్ళ భక్తి స్థాయిని బట్టి. ఓకే, ప్రచేతసుల కంటే ఉన్నతమైన భక్తుడు ధ్రువుడు, ధ్రువుడి కంటే ఉన్నతమైన భక్తుడు అర్జునుడు. అందుకని భగవంతుడి యొక్క శక్తిని ప్రదర్శించడం అనేటువంటిది భక్తుడి ముందు జరగదు, అది అభక్తుల ముందే జరుగుతుంది. ఇక విశ్వరూపాన్ని ఎవరికైనా చూసి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళకి విశ్వరూపంలోనే భగవంతుడు చూపిస్తారు, కానీ వాళ్ళు టాప్ మోస్ట్ భక్తులు కాదు. భౌతిక స్థితిలో ఉన్నటువంటి భక్తులకే విశ్వరూపం. ఓకే, ఆధ్యాత్మిక స్థితికి వచ్చినటువంటి భక్తులకి విశ్వరూపం అవసరం లేదు. అంటే ఇవన్నీ మనకి ఎలా అర్థమవుతాయి? శాస్త్రం చదివితే, విశుద్ధ భక్తుల ద్వారా చెప్పబడినటువంటి శ్రీమద్ భాగవతాన్ని చదివితే అర్థమవుతుంది మనకి. లేకపోతే మనకి ఇవన్నీ అర్థం కావు. మనం ఏమనుకుంటామంటే ఎంత గొప్పగా భగవంతుడు కనిపిస్తే అంత గొప్పవాడు. భగవంతుడి యొక్క శక్తి అది. శక్తిని చూసి మనము శక్తిని చూసి ఆరాధించకూడదు, ఆ శక్తికి మూలమైనటువంటి శక్తిమానుని చూసి మనము ఆరాధించాలి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనము కలియుగంలో నాస్తికులుగా ఎందుకుంటున్నాము అని అంటే, నాస్తికులను ఎందుకు అంటున్నారు అని అంటే మనం శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాల వరకు మనము చేరుకోవట్లేదు కాబట్టి. ఇక అంటే ప్రభుజీ సారీ, భగవంతుడి శక్తి గురించి అసలు ఆలోచించకూడదా ప్రభుజీ? శక్తి ఆలోచించవచ్చు, కానీ ఆ శక్తికి అట్రాక్ట్ అవ్వకూడదు. ఓకే, శక్తికి కాదు అట్రాక్ట్ అవ్వాల్సింది, శక్తిమానుడికి అట్రాక్ట్ అవ్వాలి. ఓకే, అర్థమైందా? సో ఇక ప్రజెంట్ సైన్స్ ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి కూడా భాష్యంలో మాట్లాడుతున్నారు. సైన్స్కి అందనటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం. మీరు భౌతికంగా ఉన్నదాన్ని సైంటిఫిక్గా అనలైజ్ చేయొచ్చు, ఆధ్యాత్మికమైన దాన్ని సైంటిఫిక్గా ఎలా అనలైజ్ చేస్తారు? అందుకనే మనం అందరము ఈ శరీరంలో చేతనంతో ఉన్నాము అని అంటే ఆత్మ కారణం అనేటువంటి విషయాన్ని కూడా సైంటిఫిక్గా మనం ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఆత్మ పోతే శరీరం నిర్జీవంగా మారిపోతుంది అనేటువంటి విషయాన్ని అందరికీ తెలుసు, సైంటిస్టుకు కూడా తెలుసు. అయినా ఆత్మ ఉంది అనడానికి ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు? సైన్స్కి అందేది కాదు ఆధ్యాత్మికం అనేటువంటిది. సైన్స్కి పరంగా కూడా ఉంది ఇంకా. ఓకే, ఈ సైన్స్ అనేటువంటిదే మొత్తాన్ని వివరించగలదు అంటే మనం ఈ సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి భగవానుడు గొప్పవాడా కాదా? సమస్త విశ్వం గురించి రీసెర్చ్ చేయమంటే సమస్త విశ్వంలో 1% కూడా మనం తెలుసుకోలేనటువంటి సైంటిఫిక్గా మనం ఉన్నాము. అలాంటిది భగవంతుడిని ఎలా తెలుసుకోగలుగుతాం సైన్స్ తోటి? ఎన్ని గ్రహాలు ఉన్నాయి అనేటువంటి దానికి కౌంట్ ఈ రోజుకైనా ఒక కంక్లూషన్కి వచ్చారా? ఇప్పటికి మేము చదువుకునేటప్పుడు 9 గ్రహాలు అన్నారు. ఓకే, ఆ 9 గ్రహాలు కాస్త 10 అయినాయి, ఆ 10 కాస్త మళ్ళీ 9 అయినాయి, 8 అయినాయి. ఒక్కొక్కసారి ఉందంటున్నారు, ఒక్కొక్కసారి లేదంటున్నారు. కొన్ని గ్రహాలు, అసలు గ్రహాలు 9 ఉన్నాయా 10 ఉన్నాయా? సరే, ఇంకా కనుక్కొని ఇంకో 10 ఉన్నాయి అనుకుందాం. సరే, ఒక 20 ఉన్నాయా గ్రహాలు? భగవంతుడి సృష్టిలో 20 గ్రహాలే ఉన్నాయా? అనంతమైన గ్రహాలు ఉంటాయి, లెక్కించలేనన్ని గ్రహాలు ఉన్నాయి, కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి, లెక్కించలేని అనంతమైనటువంటి. మరి అనంతమైన కోటాను కోట్ల గ్రహాల్లో ఒక 9 గ్రహాలనే మనం కనుక్కుంటే ఎప్పుడు భగవంతుడి గురించి తెలుసుకుంటాం మనం? ఆ భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి గురించే మనం పూర్తిగా అధ్యయనం చేయలేనటువంటి స్థితిలో మన సైన్స్ ఉంటే భగవంతుడి గురించి ఎలా అధ్యయనం చేయగలుగుతుంది ఈ సైన్స్? ఎప్పటికీ సాధ్యం కాదు, సాధ్యం కాదు. భగవంతుడి యొక్క అంశ అయినటువంటి ఆత్మ గురించే మనం తెలుసుకోలేకపోతున్నాము, భగవంతుడి గురించి ఏం తెలుసుకుంటాం మనం? ఆత్మ ఉంటేనే చేతనం ఉంది, ఆత్మ ఉంటే లేకపోతే చేతనం లేదు అనేటువంటి విషయం మనకు తెలిసి కూడా ఆ ఆత్మ ఉంది అనేటువంటి దానికి సైంటిఫిక్గా రుజువు చేయలేనటువంటి స్థితులు ఉన్నాయి మనకి. ఎవరైనా సైంటిస్టులు ఆత్మ గురించి రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజులు పొందినటువంటి వాళ్ళు కూడా నిరూపించు అంటే
అక్కడ జరిగినటువంటి కేసులను చూసే చెప్తారు తప్ప, ఇగో పలానా వ్యక్తి పూర్వజన్మ గుర్తుంది ఆయనకి, పూర్వజన్మలో ఆయన ఇలా చేశాడు, ఈ జన్మకు వచ్చేసరికి ఇలా ఉన్నాడు, ఆ జన్మ మొత్తం గుర్తుంది, ఆ జన్మలో జరిగినటువంటి సంఘటనలన్నీ చెప్తున్నాడు, ఆయన బ్యాంక్ అకౌంట్ కూడా చెప్తున్నాడు, ఆయన పుత్రుల గురించి చెప్తున్నాడు, భార్య గురించి చెప్తున్నాడు, ఆయన ఎలా చనిపోయాడో కూడా ఎలా వివరిస్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ ఆ శరీరం నుంచి ఈ శరీరానికి వచ్చింది అనేటువంటిది రుజువు అవుతుంది అని వాళ్ళు అలా రుజువు చేశారే తప్ప ఆత్మను చూపించి రుజువు చేయలే. వాళ్ళు ఆత్మ ఉంది అని వాళ్ళు వందల కేసులు స్టడీ చేశారు. వందల కేసులు స్టడీ చేసి పునర్జన్మ ఉంది, పునర్జన్మ అంటే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి రావడం, ఆత్మకి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉంటాయి అని వాళ్ళు రుజువు చేస్తే దానికి నోబెల్ ప్రైజులు కూడా వచ్చాయి. నోబెల్ ప్రైజులు పొందినటువంటి సైంటిస్టులు కూడా ఆత్మ ఉంది అని చూపించలేకపోయారు, ఉంది అని అయితే రుజువు చేయగలిగారు. అంటే కనపడిన దాన్ని ఎలా రుజువు చేస్తారు? చేయలేరు కదా. ఆధ్యాత్మికం అది, అది ఆధ్యాత్మికం. మన మన కళ్ళకి ఆధ్యాత్మికమైనది కనపడదు, అందుకని మనం కృష్ణుని కూడా చూడలేము. కృష్ణుడిని చూడలేము కదా అని చెప్పేసి కృష్ణుడు నిరాకారం అనంటే, రూపం లేనివాడు అనంటే అది నాస్తికత్వం అని చెప్తున్నారు ఇక్కడ. కృష్ణుడిని నిరాకారం అనడం కూడా నాస్తికత్వమే. నాస్తికుడు ఎక్కడికి వెళ్తాడో నిరాకారం అన్నవాడు కూడా అక్కడికే వెళ్తాడు. నువ్వు ఎంత గొప్ప సాధన చేసినా, ఎన్ని గొప్ప తపస్సులు చేసినా, ఎంత గొప్పగా నువ్వు ఉన్నా కానీ నిరాకారవాది కూడా నాస్తికుడు వెళ్ళేటువంటి గమ్యానికే వెళ్తారు. ఎందుకంటే భగవంతుడికి రూపం ఉంది, ఆ రూపాన్ని మనము శాస్త్రం ద్వారానే అర్థం చేసుకోగలుగుతాం, దాన్ని భక్తులే వివరించగలుగుతారు. అందుకనే భగవద్ దర్శనం పొందినటువంటి ప్రతి భక్తుడు భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించారు. కృష్ణుడు ఎలా ఉంటారు, నీలమేఘ శ్యాముడు అని ఎందుకు చెప్తున్నారు? కృష్ణుడు ఎలా ఉంటారు, ఎలాంటి వస్త్రాలు కట్టుకుంటారు, నెమలి పింఛం ఎలా పెట్టుకుంటారు, కంఠం మీద మాల ఎలా వేసుకుంటారు, కృష్ణుడి యొక్క మాల గురించి, లేకపోతే శ్రీవత్స చిహ్నం గురించి, కృష్ణుడు వేసుకున్నటువంటి పీత వస్త్రం గురించి ఎందుకు వర్ణించారు వాళ్ళందరూ? కృష్ణుడికి రూపం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవట్లా. కృష్ణుడిని చూసిన వాళ్ళు కృష్ణుడిని వర్ణించి రాసినటువంటివి శాస్త్రాలు ఇవన్నీ. అవి మనం చూసి కృష్ణుడు చూసిన వాళ్ళు చెప్పిన దాన్ని ప్రామాణికంగా పాటించట్లేదు. ఎవరో సైంటిస్ట్ చెప్పింది, ఎవరో మానసిక కల్పన చేసి చెప్పింది మాత్రమే మనం మాట్లాడుతున్నాం, దాని గురించే నమ్ముతున్నాం మనం. అది మన యొక్క అజ్ఞానం. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం కేవలం భగవంతుడిని దర్శించినటువంటి వాడు మాత్రమే చెప్పాలి తప్ప సైంటిస్టులు చెప్పకూడదు, తాత్వికవేత్తలు చెప్పకూడదు, మానసిక కల్పనాపరులు అసలు చెప్పకూడదు. విశుద్ధ భక్తులు మాత్రమే చెప్పగలరు. ఎందుకు? వాళ్ళు మాత్రమే భగవంతుడిని దర్శనం చేసుకున్నారు. కానీ మానసిక కల్పనతో మనం భగవంతుడిని చేరుకోలేము. కానీ భగవంతుడు కనుక శరణాగతుడైతే భగవంతుడు కరుణ మనల్ని చేరుకుంటుంది. అంటే మనం భగవంతుడిని చేరుకోలేము, కానీ భగవంతుడు మనల్ని చేరుకోగలడు. భగవంతుడు కరుణ మన దగ్గరికి ఎలా వస్తుంది? భగవంతుడు మనల్ని చేరుకుంటున్నారు కాబట్టి. ఎప్పుడు చేరుకుంటున్నారు? మనం ఆయనకి శరణాగతులు అయినప్పుడు. అంటే కృష్ణుడి గురించి అర్థం చేసుకోవాలి అని అంటే కృష్ణుడికి శరణాగతుడు అయితేనే అర్థమవుతుంది. ఓకే, కృష్ణుడికి శరణాగతులు అవ్వకుండా కృష్ణుడి గురించి మనకి అర్థం కాదు. ఓకే, కాబట్టి శాస్త్రవేత్తల గురించి, శాస్త్రజ్ఞుల గురించి, తత్వవేత్తల గురించి, వాళ్ళు చెప్పేటువంటి విషయాల గురించి నాస్తికులు మాట్లాడేటువంటి మాటలతోనే సమానం. నాస్తికులు మాట్లాడేటువంటి మాటలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకి, ఆధ్యాత్మికమైనటువంటి గమ్యాన్ని మనం చేరుకునే విధంగా ఉండవు. ఓకే, నెక్స్ట్ చదువుదాం మాతాజీ ఇంకో 2 శ్లోకాలు. ఓకే, ఆపుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఇక్కడ కొద్దిగా ఇప్పుడు ఇక్కడ చూడండి, వేరు మాటలలో భగవంతుడు అనంతమైన సౌందర్యంను, అనంతమైన ఐశ్వర్యంను, అనంతమైన తెలివి, అనంతమైన రసభావనను, అనంతమైన దయను, అనంతమైన కోపమును కలిగి ఉండవలెను. ఏంటి ప్రభుజీ ఇది కోపము అన్ని ఉన్నాయి ఇక్కడ? అంటే భగవంతుడికి మనలా ఉండకూడదు, మనకి ఏమేమి ఉంటాయో వాటికి అనంతమైనటువంటి ఉంటేనే ఆయన భగవంతుడు. ప్రతిదీ ఎమోషన్, భావం, ఐశ్వర్యం, రూపం, సౌందర్యం అన్నీ కూడా అనంతంగా ఉండాలి. అందుకని ఈ అనంతం 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 అనేటువంటి దాంట్లో ఎస్ భగవంతుడికి అన్ని అనంతంగానే ఉన్నాయి, అలా అని రూపం లేకుండా లేరు అని చెప్తున్నారు. అనంతంగా విస్తరించి ఉన్నటువంటి వ్యక్తికి రూపం లేదు అని అనకూడదు అని చెప్తున్నారు. అంటే కోపం కూడా
అని భగవంతుడు కూడా కోపాన్ని ప్రదర్శిస్తారు అభక్తుల మీద. దయ భగవంతుడు అనంతమైన కోపాన్ని ప్రదర్శించకపోతే హిరణ్యకశిపుణ్ణి లేదా హిరణ్యాక్షుణ్ణి హిరణ్యాక్ష లేకపోతే మిగిలిన ఇతర కంసుడు అసురుల్ని రావణాసురుడు ఎందుకు చంపారు? రావణాసురుడు. అవునా? ఉమ్. భగవంతుడు ఎస్ కూడా కోపం ప్రభా. ప్రదర్శిస్తాడు. ఓకే, మనిషికి ఉన్నటువంటి కోపంతో ఏదైతే నాశనం చేయలేడో దాన్ని భగవంతుడు నాశనం చేయగలడు. అంటే ఆ మనిషికి ఉన్న కోపం కంటే ఎక్కువ ఉండాలిగా భగవంతుడికి. అనంతమైన కోపం. కరెక్ట్.